విజయవాడలోని సిట్ కార్యాలయానికి ఎంపీ మిథున్ రెడ్డి రాబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ మనకి ఢిల్లీ నుంచి లైవ్లో అందిస్తారు. వెంకటేష్, ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం నోటి మాట ఆధారంగానే ఇది అక్రమ కేసు అని క్లియర్గా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ సిట్ కార్యాలయానికి రాబోతున్నారు ఎంపీ మిథున్ రెడ్డి. డీటెయిల్స్ ఏంటి? మద్యం కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఎంపీ మిథున్ రెడ్డి కొద్దిసేపటి కిందటే ఢిల్లీలోని తన నివాసం నుంచి విజయవాడకు బయలుదేరారు. ఆయనతో పాటు ఎంపీ గురుమూర్తి కూడా ఉన్నారు. సో ఈరోజు ఆయన సిట్ చీఫ్ రాజశేఖర్ బాబుకు ఫోన్ చేశారు. నేరుగా తానే సిట్ కార్యాలయానికి వస్తున్నాను, సిట్ ముందు హాజరవుతాను, సిట్ చేసేటువంటి దర్యాప్తుకు సంపూర్ణంగా సహకరిస్తానని సిట్ చీఫ్ రాజశేఖర్ బాబుకు స్వయంగా ఎంపీ మిథున్ రెడ్డి ఫోన్ చేసి చెప్పారు. సో తాను ప్రయాణం చేసినటువంటి విమాన టికెట్ కు సంబంధించి కూడా ఆయనకు నేరుగా పంపించి తాను ఎక్కడికి వెళ్లడం లేదని, నేరుగా సిట్ కార్యాలయానికి వస్తానని స్పష్టంగా ఆయనతో మాట్లాడినటువంటి పరిస్థితి. సో ధైర్యంగా ఈ కేసును ఎదుర్కోబోతున్నారని ఎంపీ మిథున్ రెడ్డి కొద్దిసేపటి కిందట మనకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా స్పష్టం చేశారు. ఈ కేసులో తన పాత్ర ఎలాంటిది లేదు, తాను కేవలం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నాను, తన పార్లమెంట్ నియోజకవర్గం వరకే తన పాత్ర పరిమితంగా ఉంటుంది తప్ప అంతకు మించి ఎలాంటి విధాన రూపకల్పనలో తన పాత్ర లేదు. కానీ కొద్దిమంది అధికారులను భయపెట్టించి వారితో తప్పుడు వాంగ్మూలం ఇచ్చారని ఆయన చెప్తున్నారు. వాటితో పాటు గతంలో కూడా 2014-19 సమయంలో తనను కొన్ని తప్పుడు కేసుల్లో ఇదే తరహాలో ఇరికించి జైలుకు అరెస్ట్ చేశారు. కానీ ఆ కేసు నుంచి తాను విముక్తున్నాయని, అదే తరహాలో ఈరోజు మరోసారి చంద్రబాబు ప్రభుత్వం తనను ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేస్తుందని, డెఫినెట్ గా ఈ కేసు నుంచి తాను బయటపడతానని ఆయన ధైర్యంగా ధీమాగా చెప్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. డెఫినెట్ గా చాలా రోజుల నుంచి కేసు నడుస్తుంది. ఈ కేసులో ఇప్పటివరకు ప్రభుత్వం కానీ సిట్ కానీ ఎలాంటి సీజర్లు చేయలేదు, ఎలాంటి సాక్ష్యాలు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఇప్పటివరకు చూపించలేదు. కేవలం వారు అదన్నారు ఇదన్నారు అనేటువంటి కొద్దిమంది అధికారుల నోటి మాటలను వాటిని చూపెట్టి అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది. అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నాలకు అరెస్టులకు తాను బెదిరేటువంటి ప్రసక్తి లేదు. అసలు అలాంటి భయపడేటువంటి పరిస్థితి ఉంటే తాను రాజకీయాల్లో కొనసాగను కదా అని చెప్పారు. డెఫినెట్ గా ఈ కేసులన్నింటినీ కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాను. చంద్రబాబు ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులను అరెస్ట్ చేయడం ద్వారా పార్టీని దెబ్బకొట్టే దిశగానే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ మద్యం కేసులో ఎలాంటి ఆధారాలు కానీ లేవని చెప్పారు. నిజానికి మనం చూస్తే గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ప్రైవేటు వ్యాపారులకు ఈ మద్యం దుకాణాలు నడిపేటువంటి వాటిని ఇచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రభుత్వమే వీటిని నిర్వహించి ప్రభుత్వ ఆదాయాన్ని కూడా పెంచినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే దాన్ని క్రమేణా డిస్కరేజ్ చేసే విధంగా, మద్యం వాడకాన్ని డిస్కరేజ్ చేసే విధంగా నిబంధనలు విధానాలు రూపకల్పన చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ అంశం పైన లేనిపోని కొద్దిమంది అధికారులను బెదిరించి భయపెట్టి వారి ద్వారా కొన్ని వాంగ్మూలాలు సేకరించి ఆ వాంగ్మూలాల ఆధారంగా కీలక నాయకులను అరెస్ట్ చేసేందుకు ఈ మొత్తం కథను చంద్రబాబు ప్రభుత్వం నడుపుతుంది. డెఫినెట్ గా వీటన్నిటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటామని ఇటు ఎంపీ మిథున్ రెడ్డి చెప్తున్నారు. నిజానికి గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఏవైనా తప్పుడు ఆధారాలుగా రాజకీయ కక్షతో కనుక చేస్తే డెఫినెట్ గా దానికి గవర్నమెంట్ కూడా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి ఉంటుందని గతంలోనే సుప్రీంకోర్టు హెచ్చరించింది. కాబట్టి ఈ కేసును ధైర్యంగా ఎదుర్కోబోతున్నట్టు ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటించారు. సో ఆయన దాదాపు మధ్యాహ్నం 12 గంటలకల్లా విజయవాడ చేరుకునేటువంటి అవకాశం ఉంది. చేరుకున్న తర్వాత నేరుగా ఆయన సిట్ కార్యాలయానికి వెళ్లి సిట్ చేసేటువంటి దర్యాప్తుకు సంపూర్ణంగా సహకరించబోతున్నారు. అండ్ వెంకటేష్, గతంలో కూడా ఇటువంటి ఆధారాలు లేకుండా కేసు పెట్టి ఇబ్బంది పాలైన పరిస్థితి కనిపిస్తుంది. అగైన్ ఇప్పుడు కూడా ఇది అక్రమ కేసు అని తెలుసు, కోర్టులు ముట్టుకాయలు వేస్తున్నా కూడా కూటమి ప్రభుత్వం కేవలం రాజకీయ కక్ష సాధింపు ఎజెండా మాత్రమే కనిపిస్తుంది. సో ఇన్ని రకాలుగా కోర్టుల నుంచి కూడా ముట్టుకాయలు పడుతున్నప్పటికీ కూడా ఎందుకు వెనక్కి తగ్గని పరిస్థితి? రాజకీయంగా ప్రత్యర్థులను వేధించడం, వారిని ఇబ్బందుల్లో పాల్చేసేయడం లక్ష్యంగా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నడుస్తుంది. సో కక్షపూరిత రాజకీయాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఏకంగా కొద్దిమంది నాయకులను, కొద్దిమంది కార్యకర్తలను ఎలిమినేట్ చేసే విధంగా వారిపైన దాడులు చేస్తున్నారు, భయంకరంగా దాడులు చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తాం. అలాగే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు దాన్ని తాము ప్రైవేటు వ్యాపారులకు మరోసారి మద్యం విధానాన్ని అప్పగించి ఊరూరా బెల్ట్ షాపులు మనం చూసాం. రీసెంట్ గా కళ్యాణం దుర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తలారి రంగయ్య నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ఒక్క నియోజకవర్గంలో దాదాపు 140కి పైగా బెల్ట్ ఆయన కంప్లీట్ గా సాక్ష్యాలతో సహా నిరూపించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఆ నేపథ్యంలో సాక్ష్యాలతో సహా ఆయన నిరూపించినటువంటి పరిస్థితి చూసాం. సో ఒక్కొక్క నియోజకవర్గంలో 140కి పైగా బెల్ట్ షాపులను నిర్వహిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. సో అలాంటి పరిస్థితి ఉండొద్దనే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం
విస్తృతంగా మద్యం వాడకాన్ని తగ్గించేందుకు ఆ మద్యం విధానాన్ని తీసుకొస్తే దానిపైన రకరకాల కట్టుకథలు అల్లి వైఎస్ఆర్సీపీ కీలక నాయకులను ఫ్రేమ్ చేసే దిశగా ఈ రకంగా వేధిస్తున్నారని సర్వత్రా ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి. ఎస్ వెంకటేష్, మీరు అట్లనే లైన్లో ఉండండి. ఇది